హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఛత్ పూజకి వెళ్తున్నాం. ట్రాఫిక్ ఆగిపోయింది, అక్కడ మా బండి కూడా అయిపోయింది. అందుకనే ఆటోడు బ్లాగింగ్ చేస్తున్నా భయ్యా అని అడుగుతున్నాడు. చూసారు కదా, మనం ఫైనల్ గా ఛత్ పూజ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. మేము మొత్తం 4 వచ్చాం కదా, ఇంకొకటి ఎక్కడికో తప్పిపోయాడు. ఆడు ఎక్కడున్నాడు కనిపించట్లేదు మాకు. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం లోపలికి. ఛత్ పూజ చూసారు కదా ఎంత బాగున్నదో వ్యూ. అయితే చూడండి, ఇది ట్రాఫిక్ ఏరియా. చూడండి పోలీసులు కూడా ఎలాగున్నారు. చూసారు కదా ఛత్ పూజ ఎలాగుందో. మా ఓడి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియట్లేదు. ఇంకొకడు 4వాడు. మేము 3 అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇక చూసారు కదా ఇదంతా ఛత్ పూజ. చివరికి మా ఓడి ఎక్కడ పార్క్ చేసాడు కూడా మాకు తెలియట్లేదు. మరి అక్కడ పార్క్ చేసాడు. ఓ రుకి కిషన్ भी आएगा ना, కిషన్ ఓ అందరు గుసిగా ఎక్కడికి వెళ్ళారు నువ్వు. చూసారు కదా ఇదంతా ఎలాగుందో, మామూలుగా లేదు. మాకైతే బుర్ర పాడైపోతుంది చూస్తుంటేనే. ఒక్కసారి ఆ వ్యూ చూడండి. వర్త్ మామ, వర్త్ వర్త్ ఎంత బాగుందంటే చూడడానికి 2 కళ్ళు సరిపోతాయి. కహాజారే రుకో, ఏ బిట్టు రుకో, ఇద్దరు పోలేంగే ఆంగే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన హిందీ ఫ్రెండ్స్ చెప్తారు రమ్మని. వెల్కమ్ ఫర్ ఛత్ పూజ. ఛత్ పూజ లోపలికి వెళ్తున్నాం. तुम्हारा भी है क्या? मेरा दोस्ती है, मेरा क्रिकेट पार्टनर है देवान सर. सीआरपीएफ का आदमी है. ठीक है सर. చూసారు మనకి ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ మామూలుగా ఉన్నాం మనతోటి. మన పేరు గుర్తున్నది కదా జగదీష్. చూసారు కదా మనం ఛత్ పూజకి వెళ్తుంటే చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు ఛత్ పూజ నుంచి. అందరూ మనం వెనకెళ్ళిపోతున్నారు. పర్లేదు, ఎవడ అలా చూసినా పర్లేదు. మన ఈరోజు గేమ్ ఏంటంటే మన ఈరోజు ఛత్ పూజ చేయడమే. ఏంటి అన్నాను. చూసారు కదా వ్యూ అది ఎంత బాగుందో, ఎంత మంది జనాలు వస్తున్నారో ఏంటో. బయట నుంచి తీస్తేనే బాగుంది, ఎందుకంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మన ఇటు పక్కన తీస్తున్నాం వీడియో. చూసారు కదా ఎంత మంది ఉన్నారు. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. లైటింగ్ సెట్టింగ్ అన్ని చూడండి. అందరూ మన వైపే చూస్తున్నారు. ఏటో కూడా తెలియట్లేదు మనం అంత ఫేమస్ అయిపోయాం. చూసారు మన గురించి స్పెషల్ చేశారు పాటలు అవిని. అవి చుట్టినయ్యి వచ్చారు ఇక్కడికి. చూసారు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూను. ఇదండి వీళ్ళిద్దరూను మామూలుగా ఉండదు అంతటి మరి. ठीक है सर, मेरे दोस्त के साथ जाएगा हम. ओके सर, थैंक यू. థ్యాంక్ యూ సార్. आ जाओ. అన్నిటికన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే కలరింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఫోటో కలరింగ్ అయితే చాలా ఎక్కువ కదని చెప్పి వాళ్ళ గురించి వీడియోలు చేస్తున్నా. నన్ను ఐస్ క్రీమ్ కొనిపెట్టమంటున్నారు వీళ్ళు. నేను చూడండి, నన్ను కొనిపెట్టమంటున్నారు. నేను ఎలా కొనిపెట్టగలను చెప్పండి. నా యూట్యూబ్ లో డబ్బులు ఏమన్నా వస్తున్నాయంటే ఏంటి రావట్లేదు, ఫ్రీగా చేసుకున్నట్టు ఉంది. ఇదిగో చూడండి, ఇవన్నీ ఏంటి చిన్నపిల్లలు కొనుక్కుంటారు చూడండి. ఆ సామాన్లు ఇవన్నీ చిన్నపిల్లలు కొనుక్కుంటే సామాన్లు ఇవి. ఇవన్నీ మన పెద్దోళ్ళు గట్లా తింటారు. ఇది చూడండి, ఇవైతే క్రాకర్స్ మన దగ్గర కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ చాలా తక్కువ రేట్లు క్రాకర్స్ అయితేనే. మీకు ఇక్కడ తెలుగులో లవ్ అని ఉంది కదా, మీరు ఎవరు కావాలి ఉంటే ఇవ్వండి, మాకైతే లేదు. చూడండి ఎలాగెళ్తున్నాం ఇప్పుడు, తిరుగుతూనే ఉంటున్నాం. చూసారు కదా చాలా మంది జనాలు చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇంగ్లీష్ లో మాట్లాడుతాను కదా అని అనుకోకండి. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా బాగుంటది వ్యూ అయితేనే. జనాలందరూ పండగ కోసం వచ్చారు. చాలా అంటే చాలా నచ్చింది మాకు ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో. చాలా బాగుంది ఈరోజు వ్యూ అయితే మాత్రం బుర్రపాడు. అవి చూసారు కదా, పీస్ మేటే. మన చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదా పీస్ మేటే అవి. కాదు ఇప్పుడు పెద్ద వెళ్ళిపోయాం కదా, మేము తినట్లేదు అంటే అందుకే వదిలేసాం. పీస్ మేటే తినకున్నానా. చూడండి చాలా అంటే చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసారు ఈ చిన్నపిల్లలు ఎలాగ ఆడుకుంటున్నారు. చిన్నప్పుడు మనం ఇంత ఆడుకునే వాళ్ళు మనం. చూసారు కదా అంత బాగున్నదో. చూడండి కదా, చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ మంది దగ్గర కట్టాను. అమ్మాయిలు
చచ్చిలాగా ఉన్నారు చూడండి. అసలైన స్పాట్ కి వెళ్తున్నాం, మేము లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి లోపలికి వెళ్తున్నాం మనం. అసలు లోపలికి చూడండి ఈ చట్ పూజ మరి ఈసారి నుంచి చూసాం, ఇప్పుడు చూస్తున్నాం మరి. చూడండి చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, ఈ లేచి యాసాలు చూడండి, లేచి యాసాలు ఎలాంటి యాసాలు వేస్తున్నారు వీళ్ళు. ఆడ బాంబులు ఎట్టి జనాల మధ్యలో పేలుతున్నారు వాళ్ళు. ఇలాంటి మనం కూడా చిన్నప్పుడు చేసాంలేండి. ఇక్కడికి వచ్చేసాం దగ్గరికి మనం. ఇదిగో నది చూసారు ఎంత బాగుందో, ఎంత బాగా ఫ్లో అవుతుందో. ఇగో చూడండి ఇదంతా అదే మొత్తం. చూసారు కదా చట్ పూజ. వచ్చేసాం చివరికి మనం గుడి దగ్గరికి. ఇదే ఆ నది, చట్ పూజ నది. అయ్యో బాబోయ్ చూడండి అందరూ ఇక్కడ స్విమ్మింగ్ చేసి అంత లోతు ఉండదు ఇది. మామూలు జస్ట్ వెళ్ళేసి వస్తారు అంతే. స్విమ్మింగ్ చేసి అంత లోతు ఉండి బాటికి చాలా మంది సేఫ్టీని పెట్టుకోవాలి వీళ్ళు, కానీ పెట్టుకోలేదు. చూసారు కదా వీళ్ళు మా ఫ్రెండ్. హాయ్ చెప్పరా మన ఫ్రెండ్స్ అందరూ. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే. క్లైమేట్ ఇవేటి అవేటి మొత్తం అంతాను. ఇదిగోండి అసలైన గుడి దగ్గరికి వస్తాం మనం. ఇదే గుడి అది. జాయిగానా మనం కూడా వెళ్దామా చెప్పండి, చెప్తామా చెప్పండి. जगदीश के ब्लॉग को लाइक करे, शेयर करे, सब्सक्राइब करे, कमेंट करे. కాకపోతే ఏంటి సెల్ఫీ స్టిక్ పట్టుకోవడం ఫస్ట్ టైం చేతులు నొప్పి వస్తున్నాయి. చూద్దాం. అయ్యో ఓ ఇదర్ భూమేగా. ఇక్కడ చూసారు కదా చాలా మంది అమ్మాయిలు ఆగారు ఇక్కడైతే ఫోటోలు తీసుకోవడానికి. గాల్లో చూడండి దీపం పెట్టారు. చూసారు కదా ఇది పూజ చేసి పెడతారు. అందరూ పూజలు చేసి ఇలా పెడతారు అనమాట. అందుకే ఇవి ఉండలా చుట్టూ పెడతారు. ఇదంతా దేవుడికి సంబంధించింది. చూసారు కదా దీపాలు ఇవన్నీ అలా పెట్టారు. ఇదిగో దీపాలు ఆడకుండా పెట్టారు. చూసారు కదా ఇలా దీపాలు పెట్టి ఏం కోరుకున్నా సరే అది నెరవేరుతుందని చెప్పి ఇక్కడ జనాల నమ్మకం. ఇక్కడది ఆల్రెడీ ఆరిపోయింది. వీళ్ళిద్దరు వేసాలు ఏం చేస్తున్నారు ఈడు చూడు. ఫోటో షూట్లు అంట పండిత్ గోడు. ఇగో ఆడ వెనకాల ఈడు వేసాలు వేస్తున్నాడు. ఈడు అమ్మని ఫోటోలు తీయడం నాకు తీయండిరా అంటే చాలా దొబ్బే అంటున్నారు వీళ్ళు. ఈయన గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను ఆడికి. ఈడు చూడండి ఆడు ఎలా స్టిల్ పెడితే ఈడు అలా పెడుతున్నాడు. ఇదంతా ఇదే చాలా చాలా బాగున్నది కదా. చూడండి అమ్మాయిలు కూడా చూడండి ఎంత బాగున్నారు, చాలా పద్ధతిగా రెడీ అయ్యారు. ఇదంతా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాపీ చట్ పూజ 2025 నామ్సాయి. చూసారు కదా అక్కడ నేను ఫోటో తీస్తున్నాను. చాలా మంది అమ్మాయిలు పాపం దానికోసం వెయిట్ చేస్తున్నారు. లైటింగ్లు చూసారు కదా ఎంత బాగున్నాయో. రాత్రిపూట వ్యూ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అసలు. చూసారా ఎండింగ్ కూడా ఎంత బాగా చేశారు. ఇంకా అయిపోయింది, రెడ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరమే కలిపి. అందరూ బాగా చెప్పండి. చట్ పూజ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఈరోజు. చెప్పండి ఈరోజు ఇంకా బాగా చెప్పండి. ఈరోజు మేమైతే బాగా చెప్పేస్తాం, వెళ్ళిపోతున్నాం ఇంక రూమ్కి. చూసుకోవాలి అలా ఉంటాము. ఎగ్జిట్గా వస్తాం. ఇంకా అయిపోయింది ఈరోజు. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అందరం కలిపి రూమ్కి వెళ్ళిపోతున్నాం. సరే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా ఇదే చట్ పూజ వ్యూ స్టార్టింగ్ పాయింట్. హలో గాయ్స్.
తిన్నాను పిలిచి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. ఓ హిందీ ఎలా నేర్చుకున్నావు అని అడిగాడు. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నానని చెప్పాను. హిందీ భాష మీద ఎంత ప్రెజర్ పెడతారో సౌత్ వాళ్ళు అని చెప్పి అంటున్నాడు తిను. నాకైతే హిందీ రాకపోయినా పర్లేదు, మెల్లమెల్లగా నేర్చుకోండి అన్నారు. వీడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఎక్కడైనా సరే ఏ లాంగ్వేజ్ ని నోటీస్ చేయరు, అసమీస్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇక్కడ ఏ భాషకి వేరియేషన్ చూపించరు అని అంటున్నాడు. హిందీ భాష గురించి సౌత్ పాలిటిక్స్ కి ఇక్కడ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఫైనల్ గా ఏమన్నాడంటే మన అందరం భారతీయులు అందరం ఒకటే అని అంటున్నాడు. భాషతో సంబంధం లేదని అంటున్నాడు. పాపం ఈ లోలన్నా సౌత్ వెళ్తే భాషలో మాట్లాడని అంటున్నారంట.